అబ్బా! ఈ టుంగ్ 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 సహూర్ గాడు ఎప్పుడు చూసినా నా కల్లోకి కూడా వస్తున్నాడు. టార్చర్ పెడుతున్నాడబ్బా! ఏం నిద్ర కూడా పట్టట్లేదు. టుమ్ 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 సహూర్. అబ్బా! మళ్ళీ ఏంటిది? ఈసారేదో బయట నుంచి వచ్చినట్టుగా అనిపించింది. ఎక్కడి నుంచి వచ్చింది? అరే! ఏయ్! షిన్‌చాన్! అమ్మో! ఏంటి టుంగ్ 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 సహూర్ ఇక్కడికొచ్చాడా? అయ్యా! అన్నా ప్లీజ్ నన్నేం చేయకన్నా. రోజు నీ టార్చర్ భరించలేకపోతున్నాను. ప్లీజ్ నన్నేం చేయకన్నా. లాస్ట్ అండ్ ఫైనల్ ఏదో ఒకటి నన్ను చంపేస్తే కానీ ఇలా టార్చర్ పెట్టకన్నా ప్లీజ్. ఎందుకు కంగారు పడుకురా తమ్ముడు. ఈ రోజు నీకు మంచి శుభవార్త చెప్పడానికి వచ్చాను. అదేమనుకుంటున్నావు? టూంగ్ 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 సహూర్. ఇన్నాళ్ళు నీకు నేను ఎన్నో టెస్టులు పెట్టాను, అన్ని పాస్ అయ్యావు. నాకు నువ్వు చాలా నచ్చావురా. అందుకే ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి కదా. అందుకే ఎప్పుడు టార్చర్ పెట్టడం ఎందుకు, ఈ రోజు గిఫ్ట్ ఇద్దామని నీ కోసం కంటైనర్లు తెప్పిస్తున్నాను. తెప్పించిన టైంలో ఏం జరిగిందంటే ఒక షిప్ అయితే సముద్రంలో మునిగిపోయింది. ఆ షిప్ లో చాలా కంటైనర్స్ ఉన్నాయి. అది కూడా మా గ్రహానికి సంబంధించిన వాళ్ళు నీకు పంపించారు. వాళ్ళు చాలా ఆనందపడ్డారు నువ్వు ఆటల్లో అన్నిటిలో గెలవడం వలన. అందుకే ఇప్పుడు ఆ కంటైనర్లు వెళ్ళి నువ్వు తీసుకొని రావాలి. ఒక 3 కంటైనర్లు అయితే ట్రైన్ లో వస్తున్నాయి, వాటిని కూడా తీసుకొని రా. ఒక 4 కంటైనర్లు అయితే షిప్ లో మునిగిపోయాయి. సో అక్కడికి వెళ్ళి తొందరగా నువ్వు తీసుకొని రావాలి. టోంగ్ 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 సహూర్. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి కదా. అందుకే ఇప్పుడు నువ్వు బయలుదేరు. తొందరగా బయలుదేరి ఆ షిప్ ఎక్కడ మునిగిపోయిందో వెళ్ళి కనుక్కొని కంటైనర్స్ తీసుకుని రా. నీ ఇంట్లో అయితే ఏం ప్లానింగ్ లేదు కదా. నేనైతే నిజంగా నమ్ముతున్నాను. ఇంతగా మనం చేసాం కాబట్టి మన కోసం అయితే టుంగ్ 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 సహూర్ అన్న అయితే తీసుకొస్తున్నాడు కంటైనర్స్. అబ్బా! కంటైనర్స్ నా లైఫ్లో ఎప్పుడు కూడా ఓపెన్ చేయలేదు. ఫస్ట్ టైం నేనైతే ఓపెన్ చేయడం. మీ ధను అన్న ఎప్పుడైనా ఓపెన్ చేశాడా? లేదు కదా. అరే షిన్చాన్ ఆగాగు. అరే నువ్వు నాతో వస్తే ట్రైన్లో ఉన్న కంటైనర్స్ ఎవరు తీస్తారా? షిన్చాన్ ఇప్పుడైతే ట్రైన్లో అస్సలు ఆగదు. ట్రైన్ ఆపడం ఇంపాసిబుల్. ట్రైన్ ఆపేది ఓన్లీ హల్క్ మాత్రమే. నువ్వు హల్క్ దగ్గరికి వెళ్ళావనుకో నీ మాటలకి హల్క్ ఈజీగా కరుగుతాడు. నేను చెప్తే అస్సలు వెండు. నువ్వు హల్క్ దగ్గరికి వెళ్ళి ట్రైన్ని ఆపమని చెప్పి ఆ ట్రైన్ యొక్క 3 కంటైనర్లు కూడా నువ్వు తీసుకొని రా. ఓకేనా? ఎందుకంటే ట్రైన్ ఆపడం ఇంపాసిబుల్ కదా. నువ్వు ఆ 3 కంటైనర్ తీసుకొని రా. నేనైతే ఆ మునిగిపోయిన షిప్ దగ్గరికి వెళ్ళి ఆ 4 కంటైనర్స్ తీసుకొస్తాను. నీకు తర్వాత లొకేషన్ చెప్తాను, అక్కడికి నువ్వు తీసుకొచ్చి ఆ కంటైనర్స్ పెట్టేసాయి. ఓకేనా? అప్పుడు మనం ఓపెన్ చేద్దాం. ఓకే గాయస్, ఫైనల్లీ మనమైతే బయలుదేరబోతున్నాం. డైరెక్ట్గా వచ్చేసరికి సముద్రం దగ్గర. నాకు ఆ షిప్ ఎక్కడ మునిగిందో టుంగ్ 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 సహూర్ అయితే చెప్పలేదు. కానీ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? షిన్చాన్ అయితే హల్క్ దగ్గరికి వెళ్ళి ఎలా అయినా తీసుకొస్తాడు. మనమైతే ఇప్పుడు గుర్తొచ్చింది. ఇదిగోండి ఇక్కడ హార్బర్లో ఒక అన్న ఉంటాడు. ఆ అన్నకైతే సముద్రంలో ఏం జరిగినా తెలిసిపోతుంది అనమాట. ఆ అన్న పేరే పెద్దన్న దగ్గరికి వచ్చేసాం మనమైతే. ఇదిగోండి ఇక్కడైతే మనకు ఒక పెద్ద కార్గో షిప్ కూడా దొరుకుతుంది. మనకైతే మంచిగా కంటైనర్లు తీసుకునడానికి సహాయపడుతుంది. హలో పెద్దన్న ఇక్కడే ఉండాలి. ఇదిగోండి ఇక్కడే ఉన్నాడు. పెద్దన్న నమస్తే అన్నా. ఇక్కడ ఒక కంటైనర్కి షిప్ ముందు చూద్దాం, ఆగండి. అబ్బా ఇదిగోండి ఇక్కడైతే ఒక పెద్ద కార్గో షిప్ అయితే ఉంది. ఒకసారి అన్నతో మాట్లాడదాం. అన్నా ఇప్పుడు మనకి ఇందాక సముద్రంలో అయితే ఒక షిప్ మునిగిపోయిందని వార్త వచ్చింది. ఆ షిప్ ఎక్కడ మునిగిపోయిందో ఒకసారి చెప్తారా? ఇంద్రాబాయ్ నువ్వేమన్నా ఆఫీసరా? నువ్వు అడగగానే చెప్పు. నీకి ఎందుకు ఇంతకు అడుగుతున్నావు? చెప్పు, ఏంటి నీకు అవసరం? నువ్వు అడిగినా కూడా నేను తొందరగా నీకు చెప్పను. నీకు కావాలనుకుంటే ఇప్పుడు నాకు ఒక 10 లక్షల రూపాయలు పంపిస్తావా? సర్లే, మరి ఎక్కువ అయిపోయినట్టుగా ఉన్నాయి కానీ 1,00,000 రూపాయలు పంపించు. ఆ కంటైనర్లు ఎక్కడున్నాయో చెప్తాను. అన్నా నువ్వెంత అడిగితే అంత ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. సరే 1 lakh అన్నా కాబట్టి 1 lakకి మన డీల్ అయితే ఓకే చేద్దాం. నాకైతే కంటైనర్స్ ఎక్కడ ఉన్నాయో చెప్పు. ఎందుకంటే అందులో కొన్ని మెరిసే కంటైనర్స్ మా వాడికి సంబంధించిన ఉన్నాయో నేను తెచ్చుకోవాలి అంతే. నావి నేను తెచ్చుకోవడానికే వెళ్తున్నాను, నేను ఎవరికి దొంగలించడానికి కాదు. ఏదన్నా చేసుకోబయ్యా, నేనైతే మాత్రం 1,00,000 రూపాయలు తీసుకుంటాను. సరే అక్కడున్న కార్గో షిప్ కూడా అడుగుతున్నా కాబట్టి 2 లక్షలు కలిపి కొట్టి మొత్తం నాకు ఫోన్ పే చేసే. నెంబర్ చెప్తాను, 9879453213. దానికి నువ్వు 2 లక్షలు కొట్టి చాలా తొందరగా ఉన్నావే. అక్కడున్న కార్గో షిప్ కూడా తీసుకెళ్ళి మళ్ళీ నా ప్లేస్లో తీసుకొచ్చి పెట్టే. దానికి ఏమన్నా అయితే తర్వాత మొత్తం 100 కోట్లు నువ్వే కట్టాలి. ఓకే అన్న, ఓకే. లొకేషన్ కూడా షేర్ చేసావా? ఫోన్ కూడా తీయకుండా లొకేషన్ ఎలా షేర్ చేసావా అన్న? నువ్వు చాలా స్పీడ్ ఉన్నావే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మనకైతే ఇప్పుడు మంచిగా కార్గో షిప్ కూడా ఇచ్చేసాడు. సో ఇప్పుడైతే మనం బయలుదేరి కార్గో షిప్లో నుంచి బయలుదేరాలి. అక్కడ ఎగ్జాక్ట్గా ఎక్కడైతే సముద్రంలో మునిగిపోయిన షిప్ ఉందో సో అక్కడికి వెళ్ళి మనమైతే కంటైనర్స్ అయితే తీసుకుని రావాలి. ఓకే మంచిగా
కంటైనర్స్ అయితే పెట్టేసుకోవచ్చు. బంగారం అనమాట, అవి కంటైనర్స్ కాదు బంగారం. సో వాటిని తెచ్చుకున్నట్లయితే ఇంకా మన లైఫ్ సెటిల్ అయిపోతుంది. నాకు తెలియదు దాని లోపల ఏముంటాయో. ఫస్ట్ టైం నేనైతే కంటైనర్స్ ఓపెన్ చేయడం, అది కూడా బ్రెయిన్ రాట్లోని మాన్స్టర్స్ ఉంటాయి కదా వాటి యొక్క కంటైనర్స్ అనమాట. ఫస్ట్ టైం ఎవరు ఓపెన్ చేయలేదు, మనమే ఓపెన్ చేయబోతున్నాం. లోపల ఏముంటాయో నేను చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. ఓకే, ముందుగా వచ్చేసరికి కంటైనర్స్ దగ్గరికి వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా ప్రమాదం ఉంటుందేమో నాకు అనిపిస్తుంది. దేవుడా, ఏమీ ప్రమాదం లేకుండా అంతా సవ్యంగా జరిగేటట్టుగా చూడు తండ్రి. ఓకే, మనమైతే మంచిగా దేవుడిని ప్రార్థించుకొని బోట్ అయితే తీస్తున్నాం అనమాట. మనమైతే ఇక్కడి వరకు వచ్చాం. షించాన్ ఎంతవరకు వచ్చాడో ఏంటో. షించాన్ గడ్ చేస్తాడంటారా? నాకైతే వాడిపైన కొంచెం డౌట్గా ఉందన్నమాట, వాడు చేయగలడా లేదా అని. సరే, మనమైతే వెళ్దాం తొందరగా. ఫైనల్లీ మనమైతే అవెంజర్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. అమ్మా, టొంగు 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 సహూరన్న మంచోడైపోయింటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. ఊరి నాయన మనకి కంటైనర్లు ఇస్తున్నాడు. అయ్యా బాబోయ్, ఇప్పుడు తొందరగా హల్క్ మామ దగ్గరికి వెళ్తే ఎటువంటి ట్రైన్ అయినా మన హల్క్ మామ ఇట్టే ఆపేస్తాడు. ఆపేసిన తర్వాత అప్పుడు మన కంటైనర్లు అన్ని తీసుకొని ధనువన్న దగ్గరికి వెళ్ళిపోదాం. మనకి ఆ ట్రైన్ ఎక్కడ ఉందో తెలుసు, మన హల్క్ మామకి చెప్దాము. హల్క్ మామ ఇక్కడే ఉన్నాడు. ఏంటి హల్క్ మామ ఏదో కొంచెం విచారంగా ఉన్నట్టుగా ఉన్నాడే. హల్క్ మామ, హల్క్ మామ, నేను షించాన్ని వచ్చేసాను. హల్క్ మామ ఏంటి ఇలా ఏం చేస్తున్నావు హల్క్ మామ? ఖాళీగా ఉందేంటి? ఎప్పుడు తింటూ కూర్చుంటావా? అరే షించాన్, అక్కడ అది ఖాళీగా ఉందంటే నేను తిన్నానని కాదు, నా దగ్గర ఫుడ్ లేదని. నా దగ్గర ఫుడ్ అయిపోయిందే, ఫుడ్ కావాలి నాకు. ఏంట్రా నన్ను తోస్తున్నావు? ఇంతకీ ఎందుకు వచ్చావు చెప్పు. అరే హల్క్ మామ, ఎందుకు నువ్వు ఇంకా చింతిస్తున్నావు? షించాన్ వచ్చాడు కదా. సరే, ఇప్పుడు వచ్చేసరికి నీకు ఒక డీల్ ఇస్తాను హల్క్ మామ. నీకు ఫుడ్ కావాలి, నాకైతే ఒక సహాయం కావాలి. అదేంటంటే ఇప్పుడు ఒక ట్రైన్లో వచ్చేసరికి ఒక 3 కంటైనర్లు ఉన్నాయన్నమాట. ఆ 3 కంటైనర్లో వచ్చేసరికి మాకు చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అయితే ఉన్నాయి. వాటిని మేము ఎలా అయినా సొంతం చేసుకోవాలి. ట్రైన్ నేను ఆపలేను, నువ్వు మాత్రం ఆపగలవు. నువ్వు గనక ఆ ట్రైన్ ఆపి ఆ కంటైనర్ నాకు అప్పచెప్పినట్లయితే నీకు రుచికరమైన బర్గర్స్ అయితే తీసుకుని వస్తాను. ఎక్కడే ఇంటికాడ పెట్టి మొత్తం సిద్ధం చేసి వెళ్తాను. ఓకేనా హల్క్ మామ? నువ్వు నాకు ఒక్క ఫోన్ చెయ్యి, నేను వెంటనే ఫుడ్ రెడీ చేసి నీ దగ్గరికి వచ్చేస్తాను. నీకైతే ట్రైన్ నెంబర్ చెప్తాను, 70321. అది వచ్చేసరికి మన మౌంచిలియాడ్ వైపు వస్తుంది ట్రైను. దానికి మొత్తం 3 కంటైనర్లు ఉంటాయి హల్క్ మామ, మర్చిపోకు. ఓకేనా? ఆ 3 కంటైనర్లు నువ్వు ఎలా అయినా సరే తీయాల్సిందే. నువ్వు తీసి మొత్తం నాకు అప్పచెప్పినట్లయితే అప్పుడు డీల్ డన్ అయినట్టు. ఓకే? యా, సమయానికి వచ్చావురా. సరే, ఈ డీల్ నాకు సరిపోయింది. నేను రెడీగా నీ కోసం తీసుకొస్తాను. నువ్వైతే బర్గర్స్ ని రెడీ చేసుకో. కడుపు నింపుగా తినాలి. 10 బర్గర్లు అన్నావు కదా, 10 కాదు, మొత్తం 20 కావాలి నాకు. ఓకేనా? 20 బర్గర్లు రెడీ చేయి. నీ కంటైనర్లు మొత్తం తీసుకొచ్చి నీ ముందు పెడతాను. ఓకే, ఇప్పుడైతే నేను బయలుదేరుతున్నాను. నువ్వైతే బర్గర్స్ మర్చిపోకు. నాకు బర్గర్స్ ఇవ్వలేదనుకో, తరువాత నేను ఏం చేస్తానో తెలుసు కదా, నీ కంటైనర్స్ అన్ని స్మాష్ చేసి పడేస్తాను. ఓకే? అరే నువ్వు ఎందుకు కంగారు పడతావు హల్క్ మామ? ఇక్కడే ఈ మిషన్ పైనే బర్గర్లన్నీ రెడీగా నీ కోసం పెట్టే నేను అక్కడికి వస్తాను. కంటైనర్లు నువ్వు అక్కడే ఉంచు. ఒక్కసారిగా నువ్వు తీసుకున్నావని నాకు ఫోన్ చేయు. నీ బర్గర్స్ ఇక్కడ పెట్టేసి వెంటనే వచ్చేస్తాను. ఓకేనా? సరే, ఇక నువ్వు బయలుదేరాల్సిన సమయం వచ్చింది. మనకి టైం లేదు. మరి కొద్దిసేపట్లో ట్రైన్ అక్కడికి రాబోతుంది. ట్రైన్ మళ్ళీ మిస్ అయ్యామంటే మళ్ళీ పట్టుకోవడం చాలా అంటే చాలా కష్టం హల్క్ మామ. తొందరగా పదా. ఇదిగో నువ్వు ఇక్కడే చాలా అంటే చాలా టైం వేస్ట్ చేస్తున్నావు. ఫాస్ట్గా వెళ్ళు, మౌంచిలియాడ్కి వెళ్ళు హల్క్ మామ. సూపర్. ఇప్పుడు ఎలా అయినా సరే ఆ ట్రైన్ ని నేనైతే ఆపాల్సిందే. మీకు తెలిసిందే కదా, లాస్ ఏంజల్స్ లోని ఆ ట్రైన్ ని ఆపడం ఎవ్వరి వల్ల కాదు, ఏ అవెంజర్ వల్ల కాదు, ఏ మిషన్ వల్ల కూడా కాదు. కానీ ఈ హల్క్ గాడి పవర్ కి ఏదైనా సరే ఆగిపోవాల్సిందే. సరే, మనమైతే మౌంచిలియాడ్ దగ్గరలో ఉన్నాం. ఇప్పుడు నేరుగా మనం ఒక్క జంపుతో ఆ రైల్వే పట్టాల మీదకి వెళ్ళిపోదాం. ఇప్పుడు చూడండి మీ హల్క్ మామ యొక్క అసలైన మజాకా. వచ్చేసాం. ఇదిగోండి, ఇక్కడే ఈ రైల్వే ట్రాక్ అయితే ఉంది. ఇప్పుడు ఈ రైల్వే ట్రాక్ దగ్గరికి మనం వెళ్ళి ఆ ట్రైన్ ని ఆపాలి. ఇక్కడికి మరికొద్ది సేపట్లో ట్రైన్ రాబోతుంది. రానియండి, రానియండి. ఈ హల్క్ గాడి యొక్క చమత్కారం మీరే చూస్తారు కదా. కమాన్ ట్రైన్ రా. ఇంకా ఎంతసేపు రావడానికి?
నాకు అసలుకే ఓపిక తక్కువ, ఆకలి ఎక్కువ. ఇప్పుడు అది తొందరగా వస్తే నా పని కానించి ఆకలి కడుపు నింపుగా తింటా. రావే, ఇంకా ఎంతసేపు? అది వచ్చినంత వరకు మనమైతే ఈ చెట్టు కిందనే ఎదురు చూద్దాము. అది ఇప్పుడు రాబోతుందనుకుంటా. దాదాపుగా ఒక 5 నిమిషాలు మనం ఇక్కడ వెయిట్ చేయాలి. A few moments later. ఏంటి 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు ట్రైన్ ఆదుకోండి, వచ్చేస్తుంది. రా. దీనికైతే మొత్తం 3 కంటైనర్లు ఉంటాయి. ముందుగా మనం ట్రైన్ ని ఆఫ్ చేయాలి. ఇదిగోండి 1, 2, 3. ఎస్, మనకి ఇదే ట్రైన్ అని కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు మనం ట్రైన్ ని ఆపడం మాత్రమే మిగిలింది. ఎక్కడికి వెళ్ళిపోతావు? నువ్వు తప్పించుకోలేవు. ఈ ట్రైన్ ని చూడండి, ఇప్పుడు నేను ఎలా ఆపుతాను. నేరుగా వెళ్ళి మనం ఇంజన్ దగ్గర ఆపినట్లయితే మొత్తం ట్రైన్ కూడా ఆగిపోతుంది అనిపిస్తుంది. ఏం చేద్దాం? డైరెక్ట్ గా ఇంజన్ దగ్గరికి వెళ్దామా? ఒక జంప్ వేసుకుంటా. ఇప్పుడు చూడండి, ఇగోండి ఇది మన లాస్ట్ కంటైనర్. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసరికి ముందు 2 కంటైనర్లు అయితే ఉన్నాయి. వస్తున్నా, నిన్ను ఆపడానికి వస్తున్నాను. ఇప్పుడు చూడండి హల్క్ యొక్క అసలైన చమత్కారం. ఇదిగో. అరే, మిస్ అయిపోయింది. ఇది కొంచెం స్లోగా వస్తుంది. అరే, మళ్ళీ మిస్ అయిపోయింది. మనం కరెక్ట్ గా చూసుకుని ట్రైన్ పైన జంప్. అబ్బా, అరే ఏంటి, ఏమైంది? ఇంజన్ ఎక్కడికి ఎగిరిపోయింది చూసారా? మనం ఇప్పుడు కంటైనర్స్ తీసేయాలి. 1 కంటైనర్ తీసాం, 2 కంటైనర్లు తీసాం, 3rd కంటైనర్ కూడా తీసేసాం. 3 కంటైనర్లు 3 సైడ్ వచ్చేసాయి. ఇప్పుడు తరువాత విషయం ఏంటంటే ఈ 3 కంటైనర్ని మనమైతే షిన్చాన్ కి అప్పచెప్పాలి. ఇప్పుడే నేను తొందరగా షిన్చాన్ గడికి మెసేజ్ చేస్తా. నా బర్గర్లన్నీ రెడీ చేస్తాడు. ఓ మై గాడ్, ఫైనలీ మనమైతే ఎగ్జాక్ట్ గా అతను పంపించిన లొకేషన్ కి అయితే వచ్చేసాం. ఇక్కడున్న ఈ యొక్క కొండల్ని గుద్దుకొని ఆ షిప్ పడిపోయిందంట. సరే, మనమైతే వచ్చేసాం కాబట్టి ఇప్పుడు దూకి మనమైతే తొందరగా కంటైనర్స్ ఎక్కడున్నాయో కనిపెట్టాలి. ఆ కంటైనర్స్ అయితే మెరుస్తాయని నేనైతే విన్నాను. ఒకసారి చూద్దాం నిజంగా మెరుస్తాయో లేదో. సో ఇక్కడైతే మాత్రం నాకు మొత్తం చీకటి కనబడుతుంది. ఇక్కడ మునిగిపోయిన షిప్ మీకు ఎక్కడైనా కనిపిస్తుందో చెప్పండి. నాకైతే కనిపించట్లేదబ్బా. మనకు కొంచెం ముందు ఇదిగోండి. ఇక్కడైతే కొన్ని పార్ట్స్ అయితే ఉన్నాయి. ఈ పార్ట్స్ దగ్గర ఏమైనా ఉండొచ్చు అనుకో. అయ్యా, అక్కడేదో మెరుస్తూ కనబడుతుంది నాకు. ఒక్కసారి మనం దగ్గరికి వెళ్దాం, ఆగండి. ఓరి నాయనో, ఇదిగోండి మెరుస్తూ కనబడుతున్న కంటైనర్స్. అయ్య బాబోయ్, ఆ కంటైనర్ పైన ఎవరు పంపించారో కనబడట్లేదే. సరే, మనమైతే టుంగ్ సహూర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కనిపిస్తాయి అనుకుంటా ఎవరెవరు పంపించారనేది. సో వాళ్ళ యొక్క ఫోటోలు అయితే కనబడట్లేదు. ముందుగా అయితే మనకి కంటైనర్స్ దొరికేసాయి. ఇదిగోండి ఇక్కడ కనబడుతున్న మెరుస్తున్న కంటైనర్సే మనవి. ఈ కంటైనర్సే మనకు కావాల్సిన ఇంపార్టెంట్. మిగతా వాటిలో ఏమి ఉండదు, అంతా వేస్ట్ అనమాట. వేస్ట్ డొల్లా. మనం లేట్ చేయకుండా తొందరగా ఈ కంటైనర్స్ అన్ని. అరే, మొత్తం 3 కనబడ్డాయి. మనకి టుంగ్ సహూర్ 4 కంటైనర్లు అని చెప్పాడు కదా. ఇంకో కంటైనర్ అయితే మనకి మిస్ అయింది. అదిగోండి, ఇంకో కంటైనర్ కూడా మనకైతే క్లియర్గా దొరికిపోయింది. చూసారా? సూపర్. ఫైనల్లీ మనం అనుకున్నట్టుగా 4 కంటైనర్లు దొరికిపోయాయి. నా పని అయితే అయిపోయింది. మనమైతే లేట్ చేయకుండా బీచ్ దగ్గరికి అయితే తీసుకెళ్దాం. షిన్చాన్ ఏం చేస్తున్నాడో? షిన్చాను ఇక్కడికి వచ్చేసాడు. హల్క్ మామ, మనం అనుకున్న ఒప్పందం ప్రకారం నీకోసం అయితే మాత్రం నేను 20 కాదు మొత్తం 30 బర్గర్లు రెడీ చేసి ఇంటికాడ పెట్టాను. నా 3 కంటైనర్లు నువ్వు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ హల్క్ మామ. థ్యాంక్ యూ సో మచ్. సరే, నువ్వు తొందరగా వెళ్ళి బర్గర్లు తినేసే. వామ్మో, చాలా స్పీడ్గా ఉన్నాడే హల్క్ మామ. ఆకలి ఆగట్లేదు అనుకుంటా. ఓకే, మనమైతే ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా కంటైనర్ అయితే ధను అన్న దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. ధను అన్న అయితే నాకు బీచ్ దగ్గరికి రమ్మన్నాడు. అక్కడే ఉన్నాయంట కంటైనర్లు. ధను అన్నకి కూడా కంటైనర్లు దొరికిపోయాయంట. ఫైనల్లీ మనమైతే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం కంటైనర్స్ తోని. ఈ కంటైనర్స్ అన్ని మనమైతే ఎగ్జాక్ట్ గా ఇక్కడ ప్లేస్ చేయబోతున్నాం. అరే, ధను అన్న కంటైనర్స్ అన్ని తీసుకొచ్చేసాడు. మనం కూడా కంటైనర్స్ ఇక్కడ పెట్టేద్దాం. ధను అన్న, మొత్తానికి కంటైనర్స్ వచ్చాయి, కానీ కంటైనర్స్ ఎవరు పంపించారో మనకైతే చూపించట్లేదు. టుంగ్ సహూర్ అన్న వచ్చిన తర్వాతే మనకు చూపిస్తుంది అనుకుంటా. సరే, లేట్ చేయకుండా తొందరగా మన టుంగ్ సహూర్ కి ఫోన్ చెయ్యు. అప్పుడు అతను వచ్చిన తర్వాత మొత్తం వస్తుంది. చింతించకండి, నేను వచ్చేసాను కదా. ఇప్పుడు మీరు చూసుకోండి, ఎవరెవరు పంపించారో ఏంటో మీకు క్లియర్ గా కనబడుతుంది. నేను ఎందుకు రావడానికి ఆలస్యం అయిందంటే నేను కూడా ఒక కంటైనర్ తీసుకొని రావడానికి వెళ్ళాను. ఇదిగోండి మీ యొక్క కంటైనర్లన్నీ. ఇక్కడ ఎవరెవరు పంపించారో చూడండి. ఇతని పేరు వచ్చేసరికి ఏంటి, ఇతనేనా త్రల్లల్లా అంటే? ఓకే, ఇప్పుడు నాకు తెలిసింది. ఇతను కూడా మాకు గిఫ్ట్ పంపించాడా? వాడు నాకు నచ్చడు.
కానీ పంపించాడు. సర్లే అని ఓకే అన్నాను. సరే వాడు చూసావు కదా, ఇంకా చాలా అంటే చాలా మంది ఉన్నారు. వీడొక్కడే కాదు, వీడికంటే మంచి గిఫ్ట్ పంపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సరే ఈ పక్కనున్నది ఎవరు అంటే Scimpanzini bananini. Wah wah wah. చింపాంజీని బనానీనియా. ఓకే, ఇదంతా డిఫరెంట్ గా ఉంది. వామ్మో, కన్నల వీరుడు. ఇతనెవరు? Udin din 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 dun. Madin din din dun. ఉడిన్ డిన్ 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 డూన్ మడిన్ డిన్ డిన్ డూన్. నెక్స్ట్ ఇతను Liri li lari la. Elefante nel deserto che cammina qua e là. లీరి లీరా లీరా. అంతేనా? అమ్మ, నా నోరు తిరగట్లేదు. ఇతనెవరు? Brr brr patapim. అరే అదేంటి తను అన్నా బుర్ర బుర్ర పతపేవు. చాలా కామెడీగా ఉంది ఇతని పేరు. నెక్స్ట్ Bombardiro crocodilo. బొంబర్దీరో క్రోకడీలో. నెక్స్ట్ చూడు. Cappuccino assassino. క్యాపుచినో అసస్సినో. దాని వల్ల సూపర్ ఉంది పేరు. నెక్స్ట్ అయ్యా ఇదేంటి పొట్ట, కామెడీగా ఉంది. Trippi troppi. Troppa trippa. త్రిప్పి త్రొప్పి ట్రొప్ప త్రిప్ప. వావ్, ఒక్కొక్కరి పేర్లు డిఫరెంట్ గా ఉన్నాయి. చాలా చాలా కామెడీగా ఉన్నాయి. టుంగ్ 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 సహూర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సరే అన్న, ఇక లేట్ చేయకుండా తొందరగా నేనైతే ఓపెన్ చేయాలనుకుంటున్నాను. నేను అస్సలు ఆగలేను, ఎందుకంటే వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు. నాకు అద్భుతమైన పంపించుంటారు, చాలా కాస్ట్లీ థింగ్స్ పంపించుంటారు. నేను ఫస్ట్ టైం ఓపెన్ చేయబోతున్నాను కంటైనర్స్. సరే, ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను. చూడండి, మంచి కంటైనర్స్ని. ఫస్ట్ త్రలాతో మొదలు పెడదాం. ఇదిగోండి, ఇప్పుడు ఎగ్జాక్ట్గా నేనైతే బాంబులు వేసి దీన్ని పేల్చి పడేస్తా. అరే ధను, నువ్వు ఎంత ప్రయత్నించినా అవి ఓపెన్ అవ్వవు. ఎందుకంటే వాటికి కొన్ని టాస్కులు కంప్లీట్ చేయాలి. ఇప్పుడు నువ్వు బాంబులు వేసినంత మాత్రాన ఓపెన్ అవుతుంది అనుకుంటున్నావా? ఒక్కసారి పేల్చి చూడు, నీకే అర్థం అవుతుంది. చూడు, ఇప్పుడు నువ్వు పేల్చినా కూడా అదైతే ఓపెన్ కాదు. చూసావా, ఓపెన్ అవ్వలేదు. అందుకే ఇప్పుడు నువ్వు దానికి ఒక టాస్కులు చేయాల్సి ఉంటుంది. ఆ టాస్కులు నీకు చెప్తాను. అన్నిటికీ చేయాల్సిన అవసరం లేదు. మొదటి 3 వాటికి టాస్కులు చేస్తే సరిపోతుంది. అన్ని అన్లాక్ అయిపోతాయి. ఓకే, సో ఇప్పుడు త్రల్లలా బాక్స్ అన్లాక్ చేయాలి అనుకున్నట్లయితే ఇప్పుడు నువ్వు ఈ పక్కనే ఒక టైగర్ షార్క్ ఉంది, అది పడుకొని ఉంది. ఇదే మంచి సమయం, దాన్ని వెళ్ళి చంపు. నాకు త్రల్లలు అంటే నచ్చదు, దానికి సంబంధించిన షార్క్స్ కూడా నచ్చవు. అందుకే ఆ షార్క్ ని చంపమంటున్నాను. వెళ్ళు, అక్కడ కనబడుతున్న అమ్యూజ్మెంట్ పార్క్ కింద ఉంది. ఓకే, సూపర్. ఓకే, మనం అయితే తొందరగా వెళ్దాం. ఇదిగోండి, మనకి ముందే ఉందన్నమాట అమ్యూజ్మెంట్ పార్క్. వచ్చేసరికి దీని కింద అయితే ఉందంట. సో దీని కిందకి వెళ్ళి మనమైతే టైగర్ షార్క్ అయితే కిల్ చేయాల్సి ఉంటుంది. దాన్ని కిల్ చేస్తే మనకైతే త్రల్ల బాక్స్ అయితే అన్లాక్ అవుతుంది. ఓకే, మొత్తానికి మనమైతే వచ్చేసాం. లోపలికి వెళ్ళి వేట మొదలు పెడదాం. ఓకే, ఇక్కడైతే నాకు అదిగోండి, ఇదే పడుకుని ఉందంట. అయ్యా, చేపలు ఇలా పడుకుంటాయా? నార్మల్గానే పడుకున్నాయి. ఇదే మంచి సమయం, అది లేస్తే మళ్ళీ ఖర్చు పడేస్తుంది. ఓకే, పర్ఫెక్ట్గా మనమైతే కత్తితో దెబ్బ కొట్టేసామన్నమాట. ఒకసారి ఆగండి, చచ్చిపోయిందా లేదో ఒకసారి మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓకే, ఫైనల్లీ ఇదైతే కిల్ అయిపోయింది. సో మన టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంత తొందరగా నేనైతే టాస్క్ కంప్లీట్ ఏది కూడా చేయలేదు, ఫస్ట్ టైం చేశాను అనమాట. ఎందుకంటే ఈరోజు ఎగ్జైట్మెంట్ అస్సలు ఆగట్లేదు కదా. అందుకే మనం తొందరగా వెళ్ళి మిగతా కంటైనర్స్ యొక్క టాస్క్ కూడా కంప్లీట్ చేయాలి. అరే, ఇప్పుడు నాకు తెలిసి త్రల్ల బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది అనుకుంటా. ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం లోపల ఏముంటుందో. సరే, మీరు కూడా చెప్పండి ఏముంటుందో. ముందుగా గెస్ చేయండి ఒకసారి, ఎందుకంటే నాకైతే నేను సంథింగ్ ఏదో కాస్ట్లీయెస్ట్ థింగే ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే త్రల్ల పంపించిందంటే మామూలుగా ఉండదు కదా. ఓకే, ఫైనల్లీ మనం వచ్చేసాం. అన్నీ మెరుస్తున్నాయి, చాలా ఘోరంగా మెరుస్తున్నాయి. లోపల మరి ఏమున్నాయో ఒకసారి చూడాలి. ఓకే గాయస్, ఫైనల్లీ మనం వచ్చేసాం. టోంగ్ 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 సాహూర్. ఇదిగో ఫైనల్లీ నేను వచ్చేసాను. మొత్తానికి టాస్క్ కూడా కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఓపెన్ చేయొచ్చు కదా. నిస్సందేహంగా నువ్వు ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చెయ్యు, ఓపెన్ కరో. నేను కూడా చూడాలని ఉంది లోపల వాడు ఏం పంపించాడా అని. ఓ, నీకు కూడా చూడాలని ఉందంటావు. సరే, ఇప్పుడు చూడు, నేను ఓపెన్ చేస్తాను కదా. నాకు తెలిసి మంచిగానే పంపించుంటాడు ఈ కంటైనర్లు అయితే. సరే, వెనక్కి రండి, కొంచెం వెనక్కి రండి. మళ్ళీ గట్టిగా దెబ్బలు తగులుతాయి అన్నమాట. బాంబు పేల్చబోతున్నాం కదా. 3, 2, 1. మొత్తానికి మనం అయితే పేల్చి పడేసాం అనమాట. సో దాని లోపల ఏముంటుంది అనుకుంటావు షిన్చాన్? నాకైతే ఏదో కాస్ట్లీయెస్ట్ థింగే ఉంటుంది అనుకుంటున్నాను. ఓ మై గాడ్, షిన్చాన్, ఫుల్లుగా గోల్డెన్ బిస్కెట్స్ రా. ఓరి నాయనా, ఇన్ని గోల్డెన్ బిస్కెట్స్ పంపించాడు. లైఫ్ సెటిల్ రా షిన్చాన్. ఇందులో 5 గోల్డెన్ బిస్కెట్లు ఉంటే చాలు, మనం 5 సంవత్సరాలు బతకచ్చు. అలాంటిది ఇన్ని గోల్డెన్ బిస్కెట్స్. థ్యాంక్ యూ సో మచ్ టుంగ్ టుంగ్ సహూర్. చెప్పాల్సింది నాకు కాదు,
ఆ త్రల్లగాడికి. ఇప్పుడు నెక్స్ట్ కంటైనర్ ఓపెన్ చేయాలంటే చింపాంజీని తీసుకొచ్చి ఓపెన్ చేపించాలి. నువ్వు ఓపెన్ చేస్తే అది ఓపెన్ కాదు. చింపాంజీ దగ్గరలో ఎక్కడుందో కనుక్కో, వెళ్ళి దాన్ని తీసుకొచ్చి అప్పుడు ఓపెన్ చేపియ్యు. నువ్వు ఎంత ట్రై చేసినా ఓపెన్ అవ్వదు. నాకు తెలుసు. ఈ పక్కనే మా స్కూల్ పక్కన కొండ ఉంటుంది కదా, ఆ కొండపైన ఒక చింపాంజీ ఉండడం మేము చూసాం. మా ఫ్రెండ్స్ మేము సరదాగా బయటకు వచ్చి కొండపైన ఆడుకుంటున్నప్పుడు పక్కన చింపాంజీ చూసి పారిపోయాం. చింపాంజీ అక్కడ ఉంది. నేను వెళ్ళి ఇప్పుడే తీసుకొస్తాను, ఎందుకంటే చింపాంజీ నాకు భయం లేదు, అది నాతో ఫ్రెండ్లీగానే ఉంటుంది. ఓకే, మొత్తానికి మనమైతే చింపాంజీని తీసుకుని రాబోతున్నాం అనమాట. మరి కొద్దిసేపట్లోని చింపాంజీని బనానీని దాన్ని కూడా ఓపెన్ చేయబోతున్నాం. వీళ్ళ పేర్లు చాలా ఫన్నీగా ఉన్నాయి. ఓకే, మొత్తానికి మనమైతే కొండపైకి అయితే వచ్చేసాం. ఇక్కడే ఉంటుందన్నమాట. చింపు ఎక్కడున్నారా? చింపురా, నేను షించాన్ని వచ్చాను. అరే చింపు ఇక్కడే ఉన్నట్టుగా ఉన్నాడబ్బా, నాకేం అర్థం కావట్లేదు. ఇక్కడి నుంచే కొంచెం సౌండ్ వస్తున్నట్టుగా అనిపిస్తుంది. నీకేమన్నా ఇక్కడున్నావారా? చింపు నాకు చిన్న సహాయం చేయాలి. ఏంటంటే ఒక కంటైనర్ ఓపెన్ చేయాలి. ఆ కంటైనర్ చింపాంజీని బనానీని అనే ఒక ఫ్రెండ్ పంపించాడు. ఆ కంటైనర్ ఓన్లీ చింపాంజీస్ మాత్రం ఓపెన్ చేయాలి. నువ్వు మా చింపు కాబట్టి నువ్వు ఓపెన్ చేస్తావు కాబట్టి నీ దగ్గరికి వచ్చాను. ఓపెన్ చేస్తావా? ఓపెన్ చేయడానికి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదురా షించాన్. సరే, ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను. దాంట్లో నాకైతే సగభాగం కావాలి. నువ్వు ఇస్తావంటే వస్తా. ఓ, ఇస్తావా? సరే వస్తాను. అందులో ఏముందో నాకు సగం ఇచ్చేయాలి, సరేనా? సరే పద, తొందరగా ఓపెన్ చేస్తా. ఎక్కడుందా? పామ్మో, ఇన్ని కంటైనర్లు ఉన్నాయేంటి? సరే, ఇందులో సగం అయితే ఇవ్వాలి. హే గాయ్స్, వచ్చేసాను. మై నేమ్ ఇస్ చింపు. ధనువన్నా, ఇదిగో నా ఫ్రెండ్ చింపు గారిని తీసుకొచ్చాను. కానీ వాడికి లోపల ఏమున్నా సగం అయితే కావాలంట. ఇప్పుడు మనం చింపాంజీ లేకుండా ఓపెన్ చేయలేం. మనకు సగమైనా వస్తాయి కదా, వేడికి కదా సగం వెళ్తాయి. ఓపెన్ చేయమని చెప్పు. సరే చింపు, డీల్ డన్. నువ్వైతే ఓపెన్ చేయి. సరే, ఓపెన్ చేస్తాను. ఏది, ఇదేనా? వావ్, చూడడానికి చాలా బాగుందే. సరే, ఇప్పుడు చూడండి ఎలా ఓపెన్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ కూడా చేస్తాం. నేను మొదటిసారి స్టిక్కీ బాంబ్స్ వాడుతున్నాను. చాలా బాగుంది ఇది. కరెక్ట్గా వేసానా? ఇప్పుడు చూడండి ఎలా ఓపెన్ అవుతుందో. వెనక్కి రండి. లోపల ఏం పంపించాడో నాకు చూడాలని ఉంది. ఏముంటుందంటారు? బాంబు బ్లాస్ట్ అయిపోయింది. ఓకే, ఒకసారి వెళ్ళి చూద్దాం పదండి. వావ్, ఏంటివి? వావ్, గోల్డెన్ మంకీస్. వాట్? నిజంగానా? షించాన్ నమ్మలేకపోతున్నాను రా. గోల్డెన్ మంకీస్ మనకు వచ్చాయి. ఉరి నాయనో, చాలా అంటే చాలా గోల్డెన్ మంకీస్ ఉన్నాయి. వామ్మో, సూపర్ ఉన్నాయి అసలు. షించాన్ చూసారా? చింపు, థ్యాంక్ యూ సో మచ్. సరే, నువ్వు అన్నట్టుగా నువ్వు సగం తీసుకో. ఓకే, నేనైతే తీసుకుంటాను. కానీ ఇప్పుడు నాకు ఇన్ని గోల్డెన్ మంకీస్ అవసరం లేదు. నా స్థావరంలో గోల్డెన్ మంకీని ఒకటి పెట్టినట్లయితే నా స్థావరం మొత్తం గోల్డ్గా మారిపోతుంది. నాకు ఒక 4 ఉంటే చాలు, అంతకు మించి ఎక్కువ అవసరం లేదు. మిగతావి మీరే వాడుకోండి. నేను 4 తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చెప్పాల్సింది నీకే చింపు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, ఎంజాయ్ చేయి, ఓకేనా? తనువనా, మొత్తానికి మనమైతే చింపు గారి చేత ఓపెన్ చేపించేసాం. గోల్డెన్ మంకీస్ తెలుసు కదా, ఎక్కడైతే వీటిని మనం పెడతామో అక్కడ మొత్తం గోల్డ్లా మారిపోతుంది. మన ఇంట్లో ఒక గోల్డెన్ మంకీ పెట్టి అలానే మనం కొత్త గరాజ్ ఓపెన్ చేస్తాం కదా, అక్కడ కూడా మనమైతే గోల్డెన్ మంకీ పెడదాం, ఓకేనా? సరే షించాన్, సరే టుంగ్ 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 సహూర్. నెక్స్ట్ వచ్చేసరికి ఉడిండుండుండున్ మడిండుండుండున్ వచ్చాడు. ఇతనిది ఇప్పుడు ఎలా ఓపెన్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఏం చేయాలి? మొత్తం 3 టాస్క్లనా కదా, ఇదే లాస్ట్ టాస్కా? ఈ టాస్క్ చేస్తే అన్ని బాక్సులు అన్లాక్ అయిపోతాయి. నువ్వు వాటన్నిటిని అన్లాక్ చేయొచ్చు. ఈ టాస్క్ ఏంటంటే బాగా కండలు దిట్టంగా ఉన్న వ్యక్తిని వెళ్ళి బాగా కొట్టిరా. అప్పుడు నా ఈగో సాటిస్ఫై అవుతుంది. ఈ బాక్స్ అన్లాక్ అవుతుంది. ఉడిండిండిండున్ మడిండిండిండున్. ఇతనికి కూడా అందరినీ కొట్టడం అంటే ఇష్టం. ఇప్పుడు నువ్వు కొడితే ఇప్పుడు నీ బాక్సులు అన్లాక్ అవుతాయి. వెళ్ళు, ఖచ్చితంగా మంచి సర్ప్రైజే ఉంటుంది. అన్ని బాక్సులు అన్లాక్ అవుతాయి. ఇక నేను ఆగుతానా? చాలా రేగిపోతాను. ఓకే, మొత్తానికి మనకైతే ఒక హింట్ వచ్చేసింది. ఇక మనం ఫాలో అయిపోవడం మాత్రమే ఉందన్నమాట. సరే, లేట్ చేయకుండా తొందరగా వెళ్దాం. ఇక్కడెక్కడో మనకి జిమ్ ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ జిమ్ ఉందన్నమాట మన ముందు. ఇక్కడ ఖచ్చితంగా బాగా కండలు బలిసిన వాళ్ళు అయితే ఉంటారు. వీళ్ళతో మనం గొడవ పెట్టుకొని కొట్టాలి. హే, వస్తున్నాను రా. అయిపోయావరా నువ్వు నా చేతిలో. ఈరోజు నువ్వా నేనో తేల్చుకోవాల్సిందే. ఓయ్ భయ్యా,
వావ్, ఏమన్నా జిమ్ చేస్తున్నావా? ఏమన్నా కండలున్నాయా? అబ్బాబ్బాబ్బాబ్బా, నోటితో వర్ణించడానికి మాటలే రావట్లేదు, అంత బాగుంది బాడీ. సరే కానీ నీ బాడీకి నా బాడీకి అయ్యా వెళ్ళిపోతున్నావేంటి? చిన్న ఛాలెంజ్ కొట్టుకుందామా ఇద్దరం? నేను బాక్సింగ్లో మైక్ టైసన్నే ఎదిరించిన వాడిని, రా దమ్ముంటే కొట్టుకుందామా? మైక్ టైసన్ అనగానే పారిపోతున్నాడు. అయ్యా, ఇంత కండలు పెంచి పారిపోతున్నావేంట్రా పిరికి పందా? ఆగు ఆగు, ఆగుతావా ఆగవా? ఆగు, ఎక్కడికి పారిపోతావు? అరే వీడైతే పారిపోతున్నాడు రా. అరే ఇక్కడ ఇంకో కండల వీరుడు ఉన్నాడు, ఇతనితో పెట్టుకుందాం. హేయ్, నేను మైక్ టైసన్ ఎదిరించిన గొప్ప వీరుడిని. అరే వీడేంటి చెప్పేలోపే పారిపోతారు? ఏంట్రా కండలు పెంచి పారిపోతున్నారు మరి ఇంత ఘోరంగా? నెక్స్ట్ ఇక్కడ కూడా కండల బలశాలి ఉన్నాడు. ఇక మనం వెయిట్ చేయకుండా డైరెక్ట్గా షాట్ ఇచ్చేద్దాం, ఎందుకంటే పారిపోతున్నారు అందరూ. ఎందుకంటే మన టాస్క్ కంప్లీట్ చేయడం మనకి ఇంపార్టెంట్. సారీ భయ్యా, తప్పదు, ఇంకా ఏం చేద్దాం. ఓకే, మనమైతే ఫైనల్ ఒక షాట్ కొట్టేసాం అనమాట. సో ఇది టాస్క్ కింద కన్సిడర్ అవుతుందంటారా? అయిపోతుందిలేండి. సరే, దీనిలో ఇంకొక బలశాలి ఉన్నాడు, వీడికి కూడా ఒకసారి కొట్టేద్దాం, ఎందుకన్నా మంచిది. ఎందుకంటే అది కంప్లీట్ అవ్వకపోతే ఇప్పుడు అవుతుంది కదా. మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనకు అక్కడున్న అన్ని కంటైనర్స్ అన్లాక్ చేసుకోవడం మాత్రమే మిగిలి ఉన్నాయి, ఎందుకంటే ఉన్న 3 టాస్కులు కూడా కంప్లీట్ చేస్తాం కాబట్టి. అమ్మయ్య, మొత్తానికి కంటైనర్స్ అన్ని ఓపెన్ చేసి చూడబోతున్నాం, లోపల ఏముంటాయో చూద్దాం ఒకసారి. లేట్ చేయకుండా తొందరగా మనమైతే వెళ్ళిపోదాం. ఓకే, ఫైనల్లీ మనమైతే వచ్చేసాం అనమాట. అరే షిన్చాన్ గారు చూడండి, ఆడైతే మాత్రం టుంగ్ టుంగ్ సహూర్తో మాటలు పెట్టేస్తున్నాడు మొత్తానికి. ఏయ్ వచ్చేసాను గాయస్, టోంగ్ 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 సాహూర్. ఇప్పుడు చూడు దీన్ని ఎలా అన్లాక్ చేస్తాను. మొత్తానికి టాస్క్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, అన్నీ ప్లేస్ చేద్దాం. వామ్మో, లోపలైతే ఏముంటుందో, ఒక పెద్ద బీస్టే ఉంటుంది అనుకుంటా. దేవుడా అంతా మంచి జరగాలి, ఏమీ చెడ్డవైతే రాకూడదు. కమాన్ గైస్, వెనక్కి రండి, నేనైతే బ్లాస్ట్ అయిపోతాను, ఫాస్ట్గా రండి. ఓకే, 3, 2, 1. సో కౌంట్ డౌన్ అవ్వకముందే మనం పేల్ చేస్తాం బై మిస్టేక్. ఓకే, ఫైనల్లీ మనకైతే బాక్స్ ఓపెన్ అయింది, లోపల ఏముందా అని చూడాలని ఉంది. ఒకసారి చూద్దాం. అరే ఏంటిది ఇలా ఉంది? వామ్మో, ఇదేదో పెద్ద మాన్స్టర్ ట్రక్ లా ఉందే. ఇదేంటో నాకు తెలుసు. ఉడిన్ డిన్ డిన్ డున్ మడిన్ డిన్ డిన్ డున్ అతని యొక్క ఫేవరెట్ కార్ నీ కోసం పంపించాడు, నువ్వు వాడుకుంటావని. ఇది చాలా స్ట్రాంగెస్ట్ కార్, అతనిలానే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇదిగో తీసుకో, ఒక్కసారి నడిపి బయటికి తీసుకొని వచ్చి మీ వాళ్ళందరికీ చూపియ్యు. అద్భుతమైన కార్, ఇలాంటి కారు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. లాస్ సెంటోస్ లోని ఇలాంటి కారు మీరు ఎప్పుడు చూసి ఉండరు. ఉడిన్ డిన్ 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 డున్ మడిన్ డిన్ 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 డున్. వావ్, చాలా బాగుంది. ధను నచ్చిన కారు? అన్ని కంటైనర్లకి నువ్వు అన్లాక్ చేయొచ్చు, ఎందుకంటే నువ్వు టాస్క్ అన్ని కంప్లీట్ చేసావు కాబట్టి. కార్ అయితే సూపర్ ఉందిరా. టుంగ్ టుంగ్ అన్న, ఇదిగో కార్ చాలా బాగుంది, సూపర్, నాకు నచ్చింది. సరే, నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా కంటైనర్స్ ఉన్నాయి. షిన్చాన్ నెక్స్ట్ కంటైనర్ కూడా ఓపెన్ చేస్తాను ఆగరా. అదేంటది? లీరా అదేనా? అయ్యా నా నోరు తిరగట్లేదు అబ్బా, మీకు ఎవరికైనా కరెక్ట్గా తెలిస్తే చెప్పండి. లీరా అంతేనా? Liri li larila. లీలా అంతేనా? లీరా రీలా. అరే ఏదో ఒకట్రా బాబు, ముందు కంటైనర్ అయితే ఓపెన్ చెయ్యు, నీ నోరైతే తిరగదు. సరే, మీరు ఒకసారి ట్రై చేయండి లీరా అనడానికి. అయ్యో, నా నోరు కూడా పని చేయట్లేదు. సరే, తొందరగా ఓపెన్ చెయ్యి. కంగారు పడకయ్యా, ఓపెన్ చేస్తాను కదా. అబ్బా, కింద పెట్టేశాను అబ్బా, పైన పెట్టకుండా. ఇప్పుడు చూడండి, పర్ఫెక్ట్ కదా. ఇక్కడ ఈ సైడ్ కూడా సరిపోయింది. వామ్మో, ఇక్కడ ఒక స్టిక్కీ బాంబ్ ఉంది. వెనక్కి రండి, లేకపోతే మీరు పేలిపోతారు. ఓకే, 3, 2, 1. మొత్తానికి బ్లాస్ట్ అయితే చేసాం. లోపల ఏముంటుందని అయితే వెయిట్ చేస్తున్నాను, చూద్దాం ఒకసారి. ఏముందంటారు, మీకు చూస్తున్నారు కదా. అయ్యా ఏంటిది? దానివల్ల లోపల ఏదో క్యామెల్ ఉన్నట్టుగా ఉంది. ఏంటా క్యామెల్, నాకు అర్థం కావట్లేదు. వావ్, అరే నువ్వు డ్రైవ్ చేయడానికి అవుతుందా? ఏంటిది? అబ్బా సూపర్గా ఉందనుకున్నా, కానీ నేను ఎక్కడానికైతే మాత్రం ప్లేస్ లేదు. అరే దానివల్ల ఆగి వస్తున్నాను. అబ్బా సూపర్గా వెళ్తుంది. అరే షిన్చాన్, ఇది నడుపుతుంటే చాలా ఫన్ ఉందిరా. నాకు తెలిసి లీరా వచ్చేసరికి ఎడారిలో ఉంటుంది కాబట్టి మనకైతే ఈ అద్భుతమైన గిఫ్ట్ని పంపించినట్టుగా ఉంది. ఎడారిలో నడుపుకోవడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా ఇసుకుంది కాబట్టి చాలా బాగా వెళ్తుంది. నిజంగా ఒంటి మీద వెళ్తున్నట్టుగా ఉంది రే, నాకైతే మంచి ఫీల్ వస్తుంది. వావ్ షిన్చాన్, తర్వాత నువ్వు డ్రైవ్ చేద్దు, కానీ మనకి ఇంకా కొన్ని కంటైనర్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా ఓపెన్ చేసినట్లయితే మనకి లోపల ఏమున్నాయో తెలుస్తుంది. అయ్యా, మీరు నా వెనక్కే వస్తున్నారా? రండి
తొందరగా రండి, మిగతా కంటైనర్స్ కూడా మనమైతే ఓపెన్ చేద్దాం. రండి రండి రండి, దయచేయండి. ఓకే, ఇప్పుడైతే ఫైనల్లీ మనం అయితే వచ్చేసాం అనమాట. మిగతావైతే చాలా కంటైనర్స్ ఉన్నాయి. మనం ఇప్పటికొచ్చి కొన్ని మాత్రమే ఓపెన్ చేసాం, ఇంకా 4 ఉన్నాయి. లోపల ఏముంటాయా అని నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. ఓకే, ఒంటి మీద ఇంతవరకు తిరిగింది చాలు, ఒంటికి కొంచెం రెస్ట్ ఇద్దాం. సరే, ఒంటిని ఇక్కడ పెట్టేసి నెక్స్ట్ బుర్ర బుర్ర పతపీం ఓపెన్ చేద్దాం. ఓకే, ధనువన్న, ఈ పేరు మాత్రం చాలా చాలా కామెడీగా ఉంది ధనువన్న, చాలా కామెడీ. ధనువన్న లోపల ఏముంటుందో, బుర్ర బుర్ర పతపీం మనకి ఏం పంపించాడు, సూపర్గా ఉంది. బుర్ర బుర్ర పతపీం, వావ్. ఇప్పుడు ఓపెన్ చేయి. ఓపెన్ చేస్తాను షించాన్, నువ్వు కంగారు పడకు. ఓకే, ఇక్కడ ఒకటి, ఇంకా కింద కూడా మనం వేయాలి. సో ఎందుకంటే అప్పుడే పర్ఫెక్ట్గా ఓపెన్ అవుతుందన్నమాట, లేకపోతే మళ్ళీ మనకు ఓపెన్ అవ్వకపోతే ప్రాబ్లం కదా. సరిపోతుంది. బ్యాక్ రండి గాయస్, బ్యాక్ రండి. నేను ఇప్పుడు బ్లాస్ట్ చేయబోతున్నాను. ఓకే, బ్లాస్ట్ చేసేద్దాం. 3, 2, 1 గో. సో ఫైనలీ బ్లాస్ట్ అయితే చేసాం అనమాట. అక్కడైతే బ్లాస్ట్ అయినట్టుగా నాకు కనిపించలేదే, ఏమన్నా బ్లాస్ట్ అయిందా లేదా? షించాన్ ఏం కనబడుతుందిరా మీకు? మీరు చెప్పర్రా నేను చూసినంత వరకు. వావ్ షించాన్, నమ్మలేకపోతున్నాను రా, ఇంత పెద్ద డైమండ్స్. ఓరి నాయనా షించాన్, మనకి బొర్ బొర్ పాతపేం వచ్చేసరికి మంచి డైమండ్లు పంపించాడు. అదొక పెద్ద చెట్టు కాబట్టి ఆ చెట్టుకున్న డైమండ్స్ అన్నీ మనకు పంపించినట్టుగా ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మొత్తానికి మనమైతే ఇప్పుడు ఇది కూడా ఓపెన్ చేసేసాం. డైమండ్స్ ఉన్నాయి. నెక్స్ట్ దాంట్లో ఏముంటుందా అని నాకు చూడాలనిపిస్తుందిరా. నెక్స్ట్ వచ్చేసరికి బొంబర్దీరో క్రోకడీలో, అంతేనా? అవును ధనువన్న, ఇదైతే మాత్రం మన పైన బాంబులు వేస్తుంది ధనువన్న, చాలా డేంజర్. సరే, ఇప్పుడు లేట్ చేయకుండా దీన్ని కూడా ఓపెన్ చేసి పడేసాయి. తొందరగా మనమైతే లోపల ఏముంటుందో చూసేద్దాం. అయ్యి బాబోయ్, ఎన్ని మంచి మంచి గిఫ్ట్లు కంటైనర్స్లోని, ఇన్ని మంచివి దాగుని ఉంటాయా? ఎప్పుడూ మనం ఓపెన్ చేయలేదు కంటైనర్స్, అందరూ ఓపెన్ చేశారు. కానీ అందుకే మనం ఓపెన్ చేసినవి అందరికంటే మంచి ఓపెన్ చేసాం. దానివల్ల బ్లాస్ట్ చేసే లేట్ చేయకుండా లోపల ఏముందో చూద్దాం. అయిపోయింది షించాన్, బ్లాస్ట్ అయిపోయింది. ఓకే, అరే ఏంట్రా, పెద్ద మనకి ప్లేనే పంపించినట్టుగా ఉంది. వామ్మో, బాంబులు వేసుకోవడానికి అనుకుంటా నాకు తెలిసి. చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది. ఇది ఎలా పట్టిందిరా దాని లోపల? ఇది చూడడానికి పెద్దగా ఉంది, అదైతే మాత్రం కంటైనర్ చిన్నగా ఉంది. దీని లోపల ఎలా పట్టిందో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎలాగోలా ఫిట్ చేసి పంపించినట్టుగా ఉంది, అందుకే బయటకు వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసరికి మనమైతే క్యాపుచినో అసెసినో ఓపెన్ చేయబోతున్నాం. ఓకే, నాకైతే దీని పేరు చాలా నచ్చింది. అన్నిటికంటే దీని పేరు ఇంకా త్రొల్లల్లేరు త్రొల్లల్లా, అది కూడా బాగుంది. సో ఇప్పుడు దీన్ని కూడా ఓపెన్ చేసేద్దాం. షించాన్ వెనక్కి రండి, 3, 2, 1 బ్లాస్ట్ చేసేద్దాం. ఏముంటుందో చూద్దాం ఒకసారి. ఓకే, బ్లాస్ట్ అయితే అయింది కానీ మొత్తం ఖాళీగా ఉన్నట్టుగా ఉంది. అరే ఖాళీగా ఉందంటరా? అరే షించాన్ డబ్బు, ఉరే ఏంట్రా నాకు అర్థం కావట్లేదు. ఈ క్యాపచినో అసెసినో వచ్చేసరికి అందరికి క్యాపచినో కాఫీలో అమ్మి డబ్బు సంపాదించి మనకైతే డబ్బు పంపించినట్టుగా ఉన్నాడు. చాలా డబ్బు. ఈ రోజు నీ అదృష్టం బాగుందిరా, మా వాళ్ళందరూ చాలా కాస్ట్లీయెస్ట్ థింగ్స్ పంపించారు. ధనువన్న, ఒక్క రోజులోనే లాస్ ఏంజల్స్ లో ఉన్న అందరికంటే డబ్బున్న వాళ్ళమి అయిపోయాం. అవును షించాన్, ఇంకొకటి మాత్రమే ఉంది, లాస్ట్ అండ్ ఫైనల్. త్రోప దీన్ని కూడా ఓపెన్ చేద్దాం, పొట్టదాన్ని. సో పొట్ట చేపలా ఉంది. చేప ఏం పంపించిందో చూద్దాం మనమైతే. లోపల ఏముంటాయో ఏంటో. ఓకే, సరిపోతుంది అనుకుంటా. పైన కూడా వేద్దాం, ఇక్కడ పైన ఒక బొట్టు పెడదాం, మధ్యలో పొట్ట పైన కూడా వేద్దామా? కరెక్ట్గా పొట్ట పైన కూడా వేసాం. ఓకే, వెనక్కి రండి. లాస్ట్ అండ్ ఫైనల్ కంటైనర్ ఓపెన్ చేయబోతున్నాం. 3, 2, 1 బ్లాస్ట్. ఓకే, మొత్తానికి మనమైతే బ్లాస్ట్ చేసేసాం అనమాట. లోపల ఏముందో ఒకసారి తొందరగా వెళ్ళి మనం చూద్దాం. ఏముంది ఇది? షించాన్ లోపలేవో ఎక్కువ వస్తువులానే ఉన్నాయి. చాలా అంటే చాలా పెద్ద సోఫా పంపించిందిరా. ధనువన్న, లోపల ఇంకా చాలా ఉన్నాయి, లోపలికి వెళ్ళి ఒకసారి చూడు. అవునరా షించాన్, ఇవంతా కాస్ట్లీ సోఫాసు, అలానే కాస్ట్లీ టేబుల్. అరే మొత్తం పెద్ద టీవీ సెటప్ పంపించినట్టుగా ఉంది. చిన్న కంప్యూటర్ కూడా, మంచి చైర్స్, అలానే కాస్ట్లీయెస్ట్ టేబుల్ కూడా. అరే సూపర్గా కొత్త టీవీ కూడా పంపించిందిరా. అమ్మమ్మమ్మమ్మమ్మ, టీవీ, క్లాక్, ఇంకా అలానే మన కోసం మంచి డ్రింక్స్ కూడా, అలానే కొత్త ఫ్రిడ్జ్ కూడా. అబ్బా, ఇదంతా కాస్ట్లీవే, ఏది కూడా తక్కువ రేట్ కాదు, అన్నీ చాలా అంటే చాలా ఎక్కువ రేటు. షించాన్ మంచి గిఫ్ట్లు రా, చాలా మంచి గిఫ్ట్లు. థ్యాంక్ యూ సో మచ్ టుంగ్ సహూర్. నిజంగా నువ్వు లేకపోతే ఇవన్నీ వచ్చేవి కాదు. అరే నీకు ఇందాకనే చెప్పాను కదా ధను,
టోంగ్ 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 సహూర్ కి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు, నాకు తర్వాత థ్యాంక్స్ చెప్దు. ఇంతమంది కంటైనర్స్ ఉన్నాయి కానీ నా కంటైనర్ నీకు ఇంకా దొరకలేదు, నువ్వు నన్ను అడగలేదు. వద్దా నా కంటైనర్ చెప్పు. అవును కదా, అందరి కంటైనర్స్ ఓపెన్ చేశాం కానీ టుంగ్ 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 సహూర్ అన్న కంటైనర్ ఓపెన్ చేయలేదు. వీళ్ళ కంటైనర్స్ ఇలా ఉన్నాయంటే అన్నా నీ కంటైనర్తే అన్నా, ఇవే ఇలా ఉన్నాయంటే నీ కంటైనర్స్ కనుక ఓపెన్ చేస్తే మామూలుగా ఉండవు. నీ కంటైనర్ చూడాలంది, అది నాకు తెలిసి చాలా పెద్ద కంటైనర్ ఉంటుంది అనుకుంటా. వీళ్ళందరికీ థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ సో మచ్. బుర్ బుర్ పతపీం, ఇంకా లీరి లీరా లీరా, ఇంకా అలానే హుడిండిండున్ మడిండిండున్. నెక్స్ట్ వచ్చేసరికి చింపాంజిని బననిని, నెక్స్ట్ త్రలలేరు త్రలల్లా త్రిపి త్రోపి త్రోపత్రిప. వామ్మో, వీళ్ళందరి పేర్లు నాకు చాలా బాగా గుర్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మన టుంగ్ 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 సహూర్ అన్న యొక్క అతిపెద్ద కంటైనర్ ఓపెన్ చేయాలి. అన్నా ఎప్పుడు? కంగారు పడుకు, టైం ఉంది, టైం వస్తుంది.